ఇప్పుడు ఇంకొక లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఒక అద్భుతంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పనిచేశారు. తిరుగులేని నేత ఆయన ఉండడమే కాదు, తిరుగులేని నేత. ఎందుకంటే ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. అంటే గత 12 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ప్రధానమంత్రి గారు సెలవు తీసుకోవడాలు ఉండవు, సెలవు తీసుకున్నా మనకు కనపడవు. ఈ విషయాన్ని బయట కరెన్సీలో ఉపయోగిస్తారన్నమాట. ఆయన నిజంగా ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నది సెలవుగా పరిగణించడానికి ఉండదు. ఒకటో రెండో ఫైల్ చూస్తారు, అంతేగాని రోబోలాగా అక్కడ కూర్చొని పనిచేయరు. ఆ మాట ప్రజల్లో ఉపయోగిస్తారన్నమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మరి ఇది వాస్తవంగా చెప్తాం. ఐఎమ్ నాట్ డీమీనింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఐఎమ్ నాట్ డీమీనింగ్ శాస్త్రి గారు, ఐఎమ్ నాట్ డీమీనింగ్ ఎనీ వన్ హూ హ్యాజ్ యాక్టెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూతో పోలిస్తే, లాల్ బహదూర్ శాస్త్రితో పోలిస్తే, ఇప్పుడు నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రిలో ఎవరిని ఎక్కువ ఆదరిస్తారు ప్రజలు అంటే శాస్త్రి గారిని ఎక్కువ ఒకేసారి శాస్త్రి గారు అంటారు. ఎందుకంటే శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పనిచేసింది కేవలం సంవత్సరంన్నర కూడా లేదు, కేవలం సంవత్సరంన్నర కూడా లేదు. మనకు ఒక సూక్తి ఉంటుంది అనమాట, ఎంతకాలం బతికామని కాదు, ఎంత బతికింది ఒక్కరోజైనా ఎంత వీరుడుగా సింహాలా బతకాలరా అంటారన్నమాట. నక్కలాగా 100 సంవత్సరాలు కాదండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది కేవలం ఈ దేశానికి సంవత్సరంన్నర మాత్రమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జై జవాన్ జై కిసాన్ ఆ స్టేట్మెంట్ మనకు పోదు. 1965 యుద్ధంలో ఆయన గెలిపించిన తీరు, 2 గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఆయన ఆనంద్ వెళ్ళి పశువుల చావిల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ నైట్ పడుకోవడం చూస్తాం. ఎవడైనా ఒకసారి ఊహించుకోండి, జై జవాన్ జై కిసాన్. అక్కడ యుద్ధం సమయంలో జై కిసాన్ అనేది ఎవరికైనా తట్టిద్దా? అందుకే జై జవాన్ జై కిసాన్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, అన్నిటికీ మించి ఆయన సింప్లిసిటీ,